హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన డిప్లొమా కోర్సెస్ ఏదైతే 10 తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అలాగే డిప్లొమా ఇన్ ఇతర కోర్సెస్ ఏవైతే ఉన్నాయో డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కి సంబంధించి డిప్లొమా కోర్సెస్ కి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా నేను మీకు అందరికీ సారీ అయితే చెప్తున్నాను, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చి దాదాపు ఒక నెల పైన అయితే అయ్యిందనమాట. కానీ కొన్ని మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మరియు తెలియని వాళ్ళకి కానివ్వండి, అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. దీనికి మనకు లాస్ట్ డేట్ ఈ నెల 30వ తేదీ వరకు అయితే టైం ఉందన్నమాట. అంటే మరిన్ని 5 డేస్ అయితే టైం అయితే ఉంది. కాబట్టి ఈ వీడియో చూసైనా వారు అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది మనకు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఉన్న 2 మరియు 3 ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్ కు సంబంధించిన వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. దానికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎక్స్టెండెడ్ అప్ టు 36/2026 అని మనకు చూపించడం జరిగింది. అలాగే హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, అలాగే డొమైన్ కాంటాక్ట్ కి సంబంధించి మరియు మెయిల్ ఐడిని అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా క్వైరీస్ కూడా మీరైతే ఇక్కడ వచ్చిన మెయిల్ కి అయితే రేస్ చేయొచ్చు. ఇది హెల్ప్ డెస్క్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 or 3 years డిప్లొమా ప్రోగ్రామ్స్ 2026-27 అని, అలాగే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని, అలాగే అప్లై చేసిన వాళ్ళు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ స్టేటస్ ను కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్టేక్స్ దెర్ ఈస్ ఏ ఆప్షన్ ఫర్ క్లిక్ హియర్ ఫర్ రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెక్ చేసుకుని మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మరియు అలాగే ఫీజు ఎంత ఉంటుంది, మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కావాల్సిన అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మరియు సీట్స్ అయితే ఎలా అలాకేట్ చేస్తారు, అలాగే ఫీ స్ట్రక్చర్ కి సంబంధించి మీరు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందుతాయి అనమాట. ఇది ఆంగ్రూ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. ఇది అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2026 and 27 అని మనకు ఇవ్వడం జరిగింది. ఇది గుంటూరులో అయితే ఈ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇక్కడ ఇండెక్స్ అని కొన్ని కంటెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీకి సంబంధించి. అలాగే ఏ పేజీలో ఏ డీటెయిల్స్ ఉన్నాయన్నది అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం ఒకసారి చూద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి లాస్ట్ మంత్ 4వ తేదీనే ఈ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 22 ఉన్నప్పటికీ మనకు 30వ తేదీ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మరియు మాపప్ మాన్యువల్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అనేటివి తర్వాత అయితే మీకు ఇంటిమేషన్ అయితే చేస్తారు. అలాగే డిస్క్లైమర్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కోర్ట్ ఆర్డర్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్ కానివ్వండి, ఏదైనా వస్తే ఈ కోర్సెస్ అయితే ఆపివేసే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైనా వీటికి సంబంధించి డౌట్స్ ఉన్న కోర్టులోనే మీరు తేల్చుకోవాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది అనమాట. అడ్మిషన్ ఇంటూ న్యూ డిప్లొమా కోర్సెస్ శాంక్షన్డ్ ఇఫ్ ఎనీ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 విల్ బి డన్ ఆన్ బేసిస్ ఆఫ్ ఎస్ఎస్సి మార్క్స్. ఏదైతే మీరు 10th లో మార్క్స్ పొంది ఉంటారో దాన్ని బేస్ చేసుకునే మీకు అడ్మిషన్ అయితే
కేటాయిస్తారు. అలాగే అడ్మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి మార్క్స్ ఓన్లీ. నో సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షెల్ బి కండక్టెడ్ బై ఆంగ్రూ ఆర్ ర్యాంక్స్ ఆబ్టైన్డ్ ఇన్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే 10th లో వచ్చిన మార్క్స్ నే ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. వేరే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. అలాగే వేరే ఇతర ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మీకు వచ్చిన మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు అన్నట్టు అయితే మనకు ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ పైనరింగ్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ సర్వింగ్ ద ఫార్మర్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏపీ ఫర్ ద లాస్ట్ 5 decades అండ్ ఇంపార్టింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ అగ్రికల్చర్, దానికైతే మనకు ఈ ఆంగ్రూ అనేది వర్క్ చేస్తుందన్నమాట. ఏదైతే ఫార్మింగ్ లో మంచి ఫలితాలను అయితే రాబట్టడానికి మరియు ఇతర ఏదైతే కోర్సులను అందించడానికి ఈ ఆంగ్రూ అనేది దాదాపు 50 ఏళ్ళుగా అయితే మనకు వర్క్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో 20 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అలాగే 30 అఫిలియేటెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే వేరియస్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇన్ అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే సీడ్ సెక్టర్, సీడ్ టెక్నాలజీ మరియు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీలో అయితే ఈ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే డీటెయిల్స్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ అని నీకు ఇక్కడ చూపిస్తాను. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫర్ ద ఫాలోయింగ్ 4 diploma programs. The tentative list of polytechnics along with number of seats are given in annex 1 to 4 అని మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే చూడొచ్చు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years, ఏదైతే గవర్నమెంట్ సీట్లు 578, అలాగే అఫిలియేటెడ్ కి సంబంధించి 1240 సీట్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుందన్నమాట. అలాగే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీకి సంబంధించి 2 years అయితే కోర్స్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ సీట్స్ అయితే 25 ఉన్నాయి. అలాగే అఫిలియేటెడ్ కి సంబంధించి కాలేజెస్ లో 40 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి 2 years కోర్స్ అయితే ఉంది. 25 సీట్స్ అయితే గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రైవేట్ కాలేజీలో ఈ కోర్స్ అయితే అందుబాటులో లేదు. అలాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ సంబంధించి 3 years కోర్స్ అయితే ఉంది. 60 సీట్లు అయితే గవర్నమెంట్ నుంచి, 90 సీట్లు అయితే అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి అయితే ఉన్నాయి. 688 గవర్నమెంట్ సీట్లు, 1370 ప్రైవేట్ సీట్లు అయితే మనకు 2100 సీట్ల వరకు అయితే ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కి సంబంధించి కోర్సెస్ లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ అనేది మనకు రైతాంగం మీద ఎక్కువ ఆధారపడి ఉన్న రాష్ట్రం కాబట్టి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కి సంబంధించిన ఏ కోర్సు చదివినప్పటికీ మీరు ఈ రంగంలో అయితే విశేషంగా అయితే రాణించే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో కూడా మంచి అవకాశాలు అయితే ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానివ్వండి, అలాగే బిఎస్సి అగ్రికల్చర్ కానివ్వండి, మంచి అవకాశాలు అయితే మీ ఫ్యూచర్ లో కూడా ఉంటాయి. కాబట్టి చాలా మందికి అయితే దీని మీద అయితే పోటీ అయితే ఉంటుంది. అయినప్పటికీ అప్లై అయితే చేయండి. మీకు సీట్ అయితే పొందితే అదృష్టవంతులని నేనైతే చెప్తాను. అలాగే 10% సూపర్ న్యూమరీ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఈడబ్ల్యూసి కేటగిరీకి అయితే మనకు 10% సీట్లు అంటే 200 సీట్లు అయితే ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే ఇస్తారు. అలాగే ద క్యాండిడేట్ షుడ్ ఫుల్ఫిల్ ఫాలోయింగ్ క్రైటీరియా అని అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే 10th అయితే చదివి ఉండాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి, అలాగే సిబిఎస్ఈ చదివినప్పటికీ, ఐసిఎస్ఈ చదివినప్పటికీ, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ చదివినప్పటికీ మరియు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ చదివినప్పటికీ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళైతే ఉండాలన్నమాట. అలాగే ఏదైతే డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ లో కూడా మీరు పాస్ అయినప్పటికీ, లేదంటే ఏదైనా డిస్కంటిన్యూడ్ అయ్యి ఇప్పుడు పాస్ అయినప్పటికీ, అలాగే ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యాడ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ఆంగ్రూ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 ఆన్వర్డ్స్ అని చెప్పేసి, ఎవరైతే ఇంటర్మీడియట్ ముందైతే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ ఎలిజిబుల్ అయితే ఉండేది డిప్లొమా కోర్సెస్ లో.
ఈ సంవత్సరం నుంచి ఆ ఈ ఆంగ్రోలో మనకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు కూడా డిప్లొమా కోర్సెస్ లో ఎలిజిబిలిటీని అయితే కల్పిస్తుంది. ఇది చాలా మంచి విషయం అనమాట. అలాగే మీకు మినిమం ఏజ్ లిమిట్ అయితే లేదనమాట, మరియు అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 22 years అనమాట. మీకు మినిమం ఏజ్ అనేది 15 ఏండ్ల 14 ఏండ్ల అన్నది అయితే ఇవ్వలేదు, కానీ మాక్సిమం ఏజ్ వచ్చి మనకు 20 years అయితే ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనమాట. మీకు 10th లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు సీట్ ని అయితే కేటాయించడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ టై మీకు సైన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఆ సీట్ ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా టై కేసెస్ లో అయితే ముందుగా వాళ్ళకి సీట్ ని అయితే కేటాయిస్తారు. ఐసిఎస్సి స్టూడెంట్స్ నీడ్స్ టు ఎంటర్ యావరేజ్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించి మీరు యావరేజ్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ వచ్చి మనకు ఇందులో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియాకు సంబంధించి 75% ఆఫ్ ద సీట్స్ విల్ బి అలాకేటెడ్ టు రూరల్ ఏరియా స్టూడెంట్స్ అనమాట. వేరియస్ డిప్లొమా కోర్సెస్ లో ఏదైతే 75% సీట్స్ అయితే ఎవరైతే 4 years రూరల్ ఏరియాలో చదివి ఉంటారో వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. రిమైనింగ్ 25% సీట్స్ మాత్రమే మున్సిపల్ ఏరియాలో చదివిన వాళ్ళకైతే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్ 1 అని ఉంటుంది అనమాట. అది రూరల్ ఏరియాకి సంబంధించిన ఫామ్ అనమాట. మీరు 4 మున్సిపల్ ఏరియాస్ లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ కానివ్వండి, అలాగే 4 years అయితే రూరల్ ఏరియాలో చదివి ఉంటే దీనికైతే ఈ ఫామ్ 1 అయితే సబ్మిట్ చేయొచ్చు. రిమైనింగ్ సీట్స్ అనేటివి నాన్ మున్సిపల్ ఏరియాకి అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. ఫామ్ 1 అనేది మీరు సబ్మిట్ చేయకపోతే మీరు ఏదైతే మున్సిపల్ ఏరియాలో చదివినట్టయితే మిమ్మల్ని అయితే కన్సిడర్ అయితే చేయడం జరిగింది. అలాగే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ షెల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైమ్ టు టైమ్ అని మనకు రూల్ రిజర్వేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ యాజ్ అని బీసీఏకి సంబంధించి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, అలాగే బీసీఈకి 4%, ఎస్సీ గ్రేడ్ 1కి 1%, గ్రేడ్ 2కి 6.5%, ఎస్సీ గ్రూప్ 3కి 7.5%, అలాగే ఎస్టీకి 6% సీట్స్ అయితే కేటాయిస్తారు. అలాగే ఓపెన్ కేటగిరీలో మనకు ఓసీస్ కి అయితే 50% సీట్స్ అయితే కేటాయిస్తారు అనమాట. ఇది యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకుని ఈ సీట్స్ అయితే కేటాయిస్తారు అనమాట. అలాగే ఎన్సీసీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% సీట్స్ అయితే కేటాయిస్తారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 5% సీట్స్ అయితే కేటాయిస్తారు. ఇది ప్రతి రిక్రూట్మెంట్ లో మరియు ప్రతి అడ్మిషన్ లో జరిగే ప్రాసెస్ అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 10% రిజర్వేషన్ అయితే ఆటోమేటిక్ గా అయితే ఉంటుంది. మరియు సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్ వాళ్ళకి 2% సీట్స్ అయితే కేటాయించడం జరిగింది అనమాట. దెర్ ఇస్ నో మోర్ దాన్ 1 candidate is particular priority in any of the 4 special reservations. Selection shall be based on the merit అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సిఏపి వాళ్ళు కానివ్వండి, ఇతర కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇందులో 33.3% సీట్స్ అయితే గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే రిజర్వ్ చేయడం జరిగింది. అంటే ఉన్న 2000 సీట్లలో దాదాపు 600 సీట్లను అయితే గర్ల్స్ స్టూడెంట్స్ అయితే ఇస్తారు. మరియు అలొకేషన్ ఆఫ్ సీట్స్ అయితే ఏ విధంగా జరుగుతుందంటే 85% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఈచ్ కోర్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ 2 local areas, Andhra University and Sri Venkateswara University of Andhra Pradesh, and will be filled on merit basis లో అయితే ఫిల్ చేస్తారు 15% ని. 85% ఆఫ్ ద సీట్స్ విల్ బి రిజర్వ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. ద సీట్స్ విల్ బి అలొకేటెడ్ ఆన్ 65.62% మరియు 34.38% రేషియో అమాంగ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ మరియు ఎస్వియు రీజియన్ అనమాట. 65.62%
62% సీట్స్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ వాళ్ళకి, 34.38% సీట్స్ అయితే శ్రీ వెంకటేశ్వర రీజియన్ వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మీరు ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకుంటే మీ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తహసీల్దార్ నుంచి అయితే పొందవలసి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అని అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు, అలాగే SC/ST వాళ్ళు 400 రూపాయలు, అలాగే అదర్ క్యాండిడేట్స్ అయితే 800 రూపాయలు అయితే ఈ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ అలాగే ఇతర నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే యూజ్ చేసి ఈ ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు పేమెంట్ అయితే చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో మీకు ఈ అప్లికేషన్ ఫీ అనేది రీఫండ్ అయితే చేయరు. అప్లికేషన్ ప్రొసీజర్ అని మనకు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు కేర్ఫుల్ గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ to ensure that he or she fulfill specified eligibility before applying or filling application form అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు నో కరెక్షన్స్ విల్ బి పర్మిటెడ్ వన్స్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ అని మరిన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ మరిన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అలాగే మీకు రిజిస్ట్రార్ అనేది నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ డిలే ఇన్ క్లియరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డౌట్ఫుల్ ఆర్ క్యాస్ట్ కు సంబంధించి మీకు ఆంగ్రూ అనేది ఎటువంటి రెస్పాన్సిబిలిటీని అయితే తీసుకోదు. మరియు క్యాండిడేట్స్ హూ ఫెయిల్స్ టు టర్న్ అప్ ద అలాకేటెడ్ సీట్ విత్ స్టిపులేటెడ్ టైమ్ అండ్ నాట్ పేయింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ విల్ హ్యావ్ నో క్లెయిమ్ టు అడ్మిషన్ ఇన్ టు డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ఆంగ్రూ అని మీరు ఇచ్చిన టైం లిమిట్ లో మీరు రిపోర్ట్ అయితే చేయకపోతే మీకు ఆ సీట్ అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సీట్ క్యాన్సిలేషన్ వచ్చి మీరు బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చి 1000 రూపాయలు అయితే ఫీజు అయితే ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ క్యాండిడేట్స్ కి 500 రూపీస్ అయితే మీరు ఈ ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అయితే చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ మీరు క్లోజ్ చేసిన తర్వాత, ఈ అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఏదైతే అడ్మిషన్ వద్దనుకుంటే 4020 రూపాయలు అయితే మీరు పే చేసే ఫీజులో అయితే కట్ చేసుకుంటారు జనరల్ క్యాండిడేట్స్ కి. అలాగే 2010 రూపాయలు SC/ST స్టూడెంట్స్ కి క్యాన్సిలేషన్ ఫీగా అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆఫ్టర్ కంప్లీషన్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ డిప్లొమా కోర్స్ ఆర్ పాలిటెక్నిక్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీకు ఎటువంటి పరిస్థితిలో ఫీజును అయితే రీఫండ్ మీకు కోర్సును అయితే చేంజ్ చేసుకోవడానికి ఉండదు. అలాగే ఫీజును కూడా రీఫండ్ అయితే చేసే అవకాశం ఉండదు అనమాట. అలాగే ఫీజ్ టు బి పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని డిప్లొమా ప్రోగ్రామ్స్ కి అయితే మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించి గవర్నమెంట్ దాంట్లో అయితే 23,030 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అందులో మీకు 11,800 రూపాయలు రీఫండ్ అయితే తిరిగి చేస్తారు. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కి సంబంధించి 7,010 రూపాయలు అయితే మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అఫిలియేటెడ్ కాలేజెస్ లో మీకు 28,500 రూపాయలు అయితే ఫీ అయితే ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్ కి. అలాగే 24,662 రూపాయలు సెకండ్ సెమిస్టర్ కి మనకు ఆంగ్రూ అయితే ఈ ఫీజెస్ అయితే మనకు పెట్టడం జరిగింది. మీరు జాయిన్ అయిన వెంటనే ఈ ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట. బోత్ గవర్నమెంట్ అండ్ అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్ లో సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. అలాగే సర్టిఫికేట్స్ ఏవేవి మీరు అప్లోడ్ చేయాలి అంటే SSC మార్క్స్ మేము, అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్, అలాగే TC SSC మరియు మైగ్రేషన్ సర్టిఫికేట్ వేరే స్టేట్ వల్ల అయితే, అలాగే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ నేను చెప్పినట్టు Form 1 అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, మరియు ఇన్ కేస్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే NCC వాళ్ళు ఆ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అన్ని PDF లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్ కాపీస్ ఆఫ్ ద అబోవ్ సర్టిఫికేట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టు ద కన్సర్న్ పాలిటెక్నిక్ అని ఇవ్వడం జరిగింది. అలాగే 20% ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ లో 20% సూపర్ న్యూమరరీ సీట్స్ ఆర్ టోటల్ ఇంటేక్ ఆఫ్ దట్ కరస్పాండింగ్ అకాడమిక్ ఇయర్. మరియు BSc హాన్స్ అగ్రికల్చర్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 20% ఆఫ్ ద సీట్స్ అయితే మీకే కేటాయించడం జరుగుతుంది. అలాగే BSc అగ్రికల్చర్ త్రూ అగ్రిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఆంగ్రూ వచ్చి మీకు ఈ అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 3 years డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీటెక్ త్రూ లేటరల్ ఎంట్రీ. ఈ సెట్ లో మీరు క్వాలిఫై అయితే 3 years డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా అయితే మీరు లేటరల్ ఎంట్రీకి అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ అదర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వచ్చి మీకు
బిఎస్సి బయాలజీ స్ట్రీమ్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మరియు కాంబినేషన్స్ లో మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే బిఎస్సి వొకేషనల్ కి సంబంధించి ప్రోగ్రామ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ లో అండ్ అదర్ రిలేటెడ్ డిసిప్లినరీస్ యాజ్ వెల్ యాజ్ బీకామ్ మరియు బిఏ వితౌట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కి సంబంధించిన కోర్సెస్ లో అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ డస్ నాట్ గ్యారంటీ ఎనీ ఎంప్లాయ్మెంట్ టు ద స్టూడెంట్స్ హు కంప్లీట్ ద డిప్లొమా కోర్సెస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఆంగ్రూ అన్ని రైట్స్ అయితే కలిగి ఉంది వీటికి సంబంధించి. వన్స్ పేమెంట్ ఈజ్ మేడ్ షెల్ నాట్ బి రీఫండెడ్ అని మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నో సెపరేట్ పేపర్ ప్రెస్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయరన్నట్టు ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మీరు ఇక్కడ ఈ ఫోన్ నంబర్స్ అయితే ఇచ్చారో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ ఆ ఫోన్ నంబర్ కానివ్వండి, ఆ మెయిల్ కానివ్వండి, మీరు డీటెయిల్స్ అయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మెయిల్ కూడా సెండ్ చేయొచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అలాగే ఫామ్ 1 ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు నాన్ మున్సిపల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అన్నట్టు సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. ఎందుకంటే 75% లోకల్ వాళ్ళకైతే, లోకల్ అంటే మీకు నాన్ మున్సిపల్ ఏరియా వాళ్ళకైతే సీట్స్ అయితే కేటాయిస్తారు. కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేస్తే మీకు 75% రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఏ కాలేజెస్ లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఆఫరింగ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అని ఇక్కడ 16 కాన్స్టిట్యూయెంట్ సీట్స్ అయితే కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాలిటెక్నిక్ అగ్రికల్చర్ తొగరం శ్రీకాకుళం 34 సీట్స్ అయితే బాయ్స్ కు సంబంధించి, అనకాపల్లి 51 సీట్స్ జనరల్ కు సంబంధించి, అలాగే రంపచోడవరం అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో 34 బాయ్స్ సంబంధించి, అలాగే మార్టూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి జనరల్ 51 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరియు తిరుపతిలో 34 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే అన్నమయ్య డిస్టిక్ కి తేకలకోన కలికిరి దగ్గర 34 సీట్లు, అలాగే పుంగనూరు చిత్తూరులో 34 సీట్స్ బాయ్స్ కి, అలాగే ఊటుకూరు వైఎస్ఆర్ కడప జనరల్ కి సంబంధించి 34 సీట్లు, అలాగే నంద్యాలలో 34 సీట్లు జనరల్, అలాగే రెడ్డిపల్లి అనంతపురంలో 34 సీట్లు, అలాగే మడకసిర సత్యసాయి డిస్టిక్, అలాగే రామగిరి సత్యసాయి డిస్టిక్ లో 68 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకు అఫిలియేటెడ్ కాలేజెస్ కు సంబంధించి ఇవన్నీ గవర్నమెంట్ సీట్స్ అనమాట. ఇవి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లో. అలాగే మనకు ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే 26 అయితే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం మరియు ఇతర ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయన్నది కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. మీకు దాదాపు చాలా మందికి అయితే ఈ కాలేజెస్ లిస్ట్ అయితే తెలిసి ఉంటుంది. తెలియకపోయినప్పటికీ ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ కాలేజెస్ లో కూడా మీరైతే సీట్ అయితే పొంది ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సీట్ అయితే మీరు పొందవచ్చు అనమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్స్ డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తుంది. పల్నాడు డిస్టిక్ లోని జంగమహేశ్వరపురంలోని 25 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సీడ్ టెక్నాలజీకి సంబంధించి. అలాగే మనకు అఫిలియేటెడ్ కాలేజ్ వచ్చి ఏజేకే పాలిటెక్నిక్ సీడ్ టెక్నాలజీ కృష్ణా మచిలీపట్నంలో 40 సీట్లు అయితే టెంటేటివ్ గా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి ఒక్క కాలేజ్ అయితే ఉంది. అది అల్లూరు సీతారామరాజులో చింతపల్లిలో ఉందన్నమాట. 25 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి 2 కాన్స్టిట్యూయెంట్ అయితే సీట్స్ అయితే ఉన్నాయి. అవి టెంటేటివ్ లిస్ట్ అనమాట. పాలిటెక్నిక్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనకాపల్లి, అలాగే పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టేకాలకోన అన్నమయ్య డిస్టిక్ సంబంధించి 60 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చి 3 అయితే ఉన్నాయి. నున్న ఎన్టీఆర్ డిస్టిక్ లో, అలాగే సలకలవీడు ప్రకాశం డిస్టిక్ లో, అలాగే సదుం చిత్తూరులో మనకు ఈ వినాయక పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగే సంగారెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు వికాస్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన 3 లిస్టులు అయితే 3 కాలేజెస్ అయితే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. ఇది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి, అలాగే ఎన్సీసీకి సంబంధించి ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాటికి సంబంధించి కూడా మీరు వీటినన్నిటిని చెక్ చేసుకుని మీరు దీనికైతే అప్లై చేసుకోండి. అలాగే ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లో అయితే సీటు పొంది మీరు మంచిగా ఫ్యూచర్ లో అయితే సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే దీని ద్వారా మీరైతే ఏదైతే సచివాలయాలలో జాబ్స్ అయితే ఉన్నాయో మీకు అగ్రికల్చర్ అసిస్టెంట్ కు సంబంధించి వాటిల్లో అయితే కూడా జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ మరియు ప్రైవేట్ జాబ్స్ ద్వారా కూడా మీరు మీ జీవితంలో అయితే మంచి పొజిషన్ కి అయితే వెళ్ళవచ్చు. ఇది దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్
లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతరులకైతే వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.